హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ లింకే రావడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ అని ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్, దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది అప్లై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్లై ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్లై ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అంటే మనకి గురుకుల పాఠశాల, అందులో ఇంటర్మీడియట్కి సంబంధించిన అడ్మిషన్స్కి వీళ్ళు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 4th February 2024 కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 16th December 2023 స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th January 2024 లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ లింక్, ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ లింక్ వచ్చి మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది, అప్లయింగ్ ఫర్ టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ సెట్ అని. ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మీకు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళని అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళు అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. 10th క్లాస్ ఎస్ఎస్సి, మీరు 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివినా ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th, మీ 10th రికార్డ్స్ స్కూల్లో ఉంటుంది కదా, మీకు 10th సర్టిఫికేట్స్ వచ్చి ఉండవు కాబట్టి, ఇప్పుడే అపియరింగ్ పర్సన్స్ కాబట్టి మీ 10th క్లాస్ బోనోఫైడ్ అండ్ స్కూల్ రిజిస్టర్లో మీ స్కూల్లో ఎలా ఉందో పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ అలా ఎలా ఉంటే అక్కడ టైప్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. గ్రూప్ మీరు ఎంపీసీ తీసుకుంటారు, బైపీసీ తీసుకుంటారు, సిఈసీ తీసుకుంటారు, ఏ గ్రూప్ తీసుకుంటారు ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనిటీ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ అపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి మార్చ్ 2024 ఎస్. మీ యాన్యువల్ ఇన్కమ్ అర్బన్లో ఉండేవాళ్ళు, సిటీస్లో అందులో ఉండే వాళ్ళు అయితే 2 lakhs లోపల ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి. రూరల్ పర్సన్స్, విలేజెస్ ఆ పర్సన్స్ అయితే 1,50,000 లోపల ఉండాలి యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో అలా ఉండాల్సి ఉంటుంది. అలా ఎస్ అని క్లిక్ చేసుకోండి. అలా ఉంటేనే యాక్సెప్ట్, లేదంటే యాక్సెప్ట్ చేయరు ఫామ్. మీకు నో పెడితే తీసుకోదు. అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీకు 100 రూపీస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. పేమెంట్ ఫీ వచ్చేసి 200 రూపీస్ చూపిస్తుంది. ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, దాంతో పే చేసుకుంటే చేసుకోండి. లేదంటే యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. మనకి క్యూఆర్ ఉంది, క్యూఆర్ పైన క్లిక్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీ యూపీఐ ఐడికి లింక్ రావడం జరుగుతుంది, పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది, ఆఫ్టర్ ద పేమెంట్ సక్సెస్ఫుల్ ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ పేజ్, ఇలా రావడం జరుగుతుంది. మీకు జర్నల్ నెంబర్, అమౌంట్ ఇవన్నీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. స్టేటస్ వచ్చేసి మీకు ప్రింట్ తీసుకోండి. ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ జనరల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇది శాంపుల్గా చూపిస్తున్నాను నేను. జనరల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సేమ్ డాష్ బోర్డ్కి వెళ్ళేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంది కదా, చూపిస్తాను. ఇక్కడ డాష్ బోర్డ్, మళ్ళీ సేమ్ డాష్ బోర్డ్కి వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ జర్నల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు పేమెంట్ చేసిండ్రో ఆ పేమెంట్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అడగడం జరుగుతుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాని కిందనే సైన్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. స్కాన్ చేసి నీట్గా క్రాప్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ టికెట్ చేసి మీ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినామంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి ఆల్రెడీ నేమ్ కొట్టేసి ఉంటాం కదా, ఆల్రెడీ నేమ్ వచ్చేసి ఇక్కడ మీ సర్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ మదర్ నేమ్ ఇవ్వండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. దాని తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఓకే. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ అడ్రస్ మీద ఏదో ఆ అడ్రస్ ఇవ్వండి. ఇక డిస్టిక్ వచ్చేసి మీ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి. మండల్ కూడా ఏ మండల్ అయితే ఆ మండల్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఈ కమ్యూనిటీ మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఈ కేటగిరీ మైనారిటీ అయితే మైనారిటీని సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే
కాదని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ ఆర్ నో ఉంటుంది అక్కడ ఆప్షన్. అయితే ఎస్ అని పెట్టండి, కాకపోతే నో అని పెట్టండి. 10th క్లాస్ స్టడీయింగ్ డిస్ట్రిక్ట్, మీరు 10th క్లాస్ ఎక్కడ చదివినా ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ. రిలీజియన్ అడుగుతుంది ఇక్కడ. గ్రూప్ వచ్చేసి మీరు ఏ గ్రూప్ తీసుకుంటారో ఆ గ్రూపు. అవి ఆటోమేటిక్గా ఇంతకుముందు చేసినాం కాబట్టి మనకి అవే షో చేయడం జరుగుతుంది మనకి. ఆర్ యూ అండ్ ఆర్పన్ అయితే వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. దాని మీద ఇన్కమ్ ఇది వేస్తే ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఎస్ పెట్టాలి, నో పెడితే యాక్సెప్ట్ చేయదు. ఆర్ యూ ఏ డిజబుల్ పర్సన్, నో. డిజబుల్ పర్సన్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టండి. ఇక్కడ వచ్చేసి స్కూల్ పర్టికులర్ డీటెయిల్స్ ఫర్ 1st క్లాస్ టు 8th క్లాస్. మీకు 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. 1st క్లాస్ ఏ స్కూల్ నేమ్, 1st నుంచి 8th క్లాస్ వరకు మీరు ఎక్కడ ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో చదివిందో ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీడియం ఆఫ్ స్టడీ, ఏ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఏ మీడియం చదివిందో ఆ మీడియమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్లో చదివిందా, గవర్నమెంట్ ఎయిడెడ్లో చదివిందా, ప్రైవేట్లో చదివిందా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ, 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేసి మనకి 9th క్లాస్ ఏ మీడియంలో చదివినాం, ఏ డిస్ట్రిక్ట్లో చదివినాం, గవర్నమెంట్లో చదివినాం, ప్రైవేట్లో చదివినాం, అర్బన్లో చదివినాం, రూరల్లో చదివినాం అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 9th and 10th ప్రజెంట్ అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అడుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటారో ఆ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, కో ఎడ్యుకేషన్. ఇవి కో ఎడ్యుకేషన్ వచ్చేసి కాలేజెస్, మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏది కావాలి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏది కావాలి. ఇక్కడ ఇచ్చింది కదా ప్రీమియర్, నియర్ బై, నాన్ ప్రీమియర్స్, అదర్, నాన్ ప్రీమియర్స్. మీరు ఇక్కడ ఫస్ట్ నాకు ఇది కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తే మనకి ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది. అట్లా మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్, కంపల్సరీ అన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆర్డర్ వైజ్గా నాకు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలి, ఇదే కావాలనుకుంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసి ఈ ఆరో పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అట్లా ప్రిఫరెన్స్ వైజ్గా మీరు లైన్ వైజ్గా అన్ని ప్రిఫరెన్సెస్ పెట్టుకున్న తర్వాత మీరు అన్ని చెక్ చేసుకోండి. డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ పైన టిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ రావడం జరుగుతుంది. ఇలా ప్రివ్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ నేము, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్క డీటెయిల్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా అన్ని చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉన్నాయనుకుంటేనే అప్పుడు మీరు కరెక్ట్ ఉన్నాయనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉంటే ఎడిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏం చేంజెస్ లేవు, అన్ని కరెక్ట్ అయినా అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంది, క్యాండిడేట్ ఐడి అని మీకు క్యాండిడేట్ ఐడి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి, సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీకు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు సేమ్ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకోండి. హాల్ టికెట్ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ ఎప్పుడు జనరేట్ అయ్యిద్దో హాల్ టికెట్ వచ్చినప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడదో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.